దేవుడు మనల్ని ప్రేమించి మరి క్రిస్మస్ మాసంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. మరి క్రిస్మస్ పాటని మనం పాడుకుందాం. మరి మీకు షీట్స్ ఇచ్చాము. ఎవరికైనా షీట్లు అందకపోతే మీరు చేయొద్దండి, మీకు పాటల షీట్ ఇస్తారు. ఆశ్చర్యకరుడైన యేసు అనేటువంటి పాట మొదటిసారి వినండి, రెండోసారి నాతో కలిసి పాడండి. ఆశ్చర్యకరుడైన యేసు, యేసు ఆలోచనకర్త యేసు, యేసు బలవంతుడవైన యేసు, యేసు నిత్యుడగు తండ్రి యేసు, యేసు సమాధానాధిపతి యేసు, మా కొరకు పుట్టిన యేసు, సమాధానాధిపతి యేసు, మా కొరకు పుట్టిన యేసు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. రక్షకుడవైన యేసు, యేసు రాజుల రాజైన యేసు, యేసు ధనవంతుడవైన యేసు, యేసు దరిద్రునిగా మారిన యేసు, యేసు ఇమ్మానుయేలైన యేసు, మా తోడుగా పుట్టిన యేసు, ఇమ్మానుయేలైన యేసు, మా తోడుగా పుట్టిన యేసు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవుని స్వరూపి యేసు, యేసు దాసునిగా మారిన యేసు, యేసు వాక్యమయున్నట్టి యేసు, యేసు శరీరధారైన యేసు, యేసు ఆదియు నీవే యేసు, అంతము నీవే యేసు, ఆదియు నీవే యేసు, అంతము నీవే యేసు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు నాతో కలిసి అందరూ చదవండి. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేల్ అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను.
అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రభు దినాన మమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ డిసెంబర్ మాసములో మొదటి ఆదివారం మీ సన్నిధికి నడిపించారు. మీకు వందనాలు నాయన. చదవబడిన లేఖన భాగాలను బట్టి వందనాలు తండ్రి. మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని మీ సన్నిధి మాతో ఉంచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి 2024వ సంవత్సరంలో మరి డిసెంబర్ మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో మరియ భర్త అయిన యోసేపు గురించి వ్రాయబడింది. కనుక హెడ్డింగ్ పెట్టుకోండి, మరియ భర్త అయిన యోసేపు. జోసెఫ్ ద హస్బెండ్ ఆఫ్ మేరీ. మరియ భర్త అయిన యోసేపు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే యోసేపు అనే పేరు గలవారు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అయితే ఈయన ఏమని పిలుస్తారంటే మరియ భర్త అయిన యోసేపు అని పిలుస్తారు. యోసేపు అనే మాటకు అర్థం ఏంటంటే అభివృద్ధి చెందుట అని అర్థం. యోసేపు అనే మాటకు అర్థం ఏంటంటే అభివృద్ధి చెందుట. ఆయన తండ్రి పేరు యాకోబు. మత్తయి సువార్త 1:16లో ఉంది. ఏంటి తండ్రి పేరు? ఏం పేరు? యాకోబు. ఆయన భార్య పేరు మరియా. మరియా. ఆయన పెంచిన కుమారుడి పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన కన్న కుమారుడు కాదు కానీ పెంచిన కుమారుడు. ఆ తర్వాత ఆయనకి కన్న కుమార్తెలు కూడా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రిఫరెన్స్ రాసుకోండి, తీర్చి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నా నేను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 5వ వచనం. క్షమించండి, మార్కు సువార్త 13వ అధ్యాయము 5వ వచనం. క్షమించండి, మత్తయి సువార్తనే 55వ వచనం. 13లో 55 నేను చదువుతున్నా, దయచేసి గమనించండి. 13లో 55. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని అక్క చెల్లెండ్రు మనతోనే ఉన్నవారు కారా? చూడండి, మత్తయి తన సువార్తలో యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారంట ఆ దినాల్లో. ఏమనుకున్నారు తెలుసా? ఎవరైనా ఈయన వడ్లవాని కుమారుడు కాదా అంటే యోసేపు యొక్క వృత్తి ఏంటి? వడ్రంగి పని చేసేవాడు ఆయన. యోసేపు యొక్క వృత్తి వడ్రంగి పని. మరి యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియా యోసేపులు కలిసి కాపురం చేసినప్పుడు వారికి 4 కుమారులు ఉన్నారు. ఇక్కడ 55వ వచనం. యోసేపు, సీమోను, యోదా అనువారు ఇతని సహోదరులు కారా? మొత్తం 4 పేర్లు ఉన్నాయి. యాకోబు, యోసేపు, సీమోను, యోదా. ఈ 4 మరి మరియా యోసేపులకు జన్మించిన కుమారులు. కేవలం కుమారులు మాత్రమే కాదు, కుమార్తెలు కూడా ఉన్నారని దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి 56వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 56వ వచనం. ఇతని అక్క చెల్లెండ్రందరూ మనతోనే ఉన్నారు కదా? అక్క చెల్లెండ్రు మనతోనే ఉన్నారు కదా. ఈ రీతిగా దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే మరియా భర్త అయినటువంటి యోసేపు పేరుకు అర్థం ఏంటి? అభివృద్ధి. తండ్రి పేరేంటి? యాకోబు. భార్య పేరేంటి? మరియా. పెంచిన కుమారుడి పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. కన్న కుమారుల పేర్లు యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనేటువంటి వారు. ఈ రీతిగా మరి యోసేపు యొక్క కుటుంబం గురించిన వివరాలు ఇక్కడ మనం చూస్తాం. ఏంటి అతని వృత్తి ఏమిటి? వడ్లవాడు, అనగా వడ్రంగి పని చేసుకునేటువంటి వాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మరి మరియ భర్త అయిన యోసేపు గురించి నేను ధ్యానించినప్పుడు 7 విషయాలను మరి గ్రహించడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. ఎన్ని విషయాలండి? 7. ఈ 7 విషయాలని మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందాం. ఈ 7 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జోసెఫ్ ద హస్బెండ్ ఆఫ్ మేరీ. మరి 7 క్యారెక్టర్స్ ఒకవేళ ఈరోజు నేను చెప్పలేకపోతే, టైం లేకపోతే, మిగిలిన విషయాలు వచ్చే వారం నేను మీతో పంచుకుంటాను. మొట్టమొదటిగా యోసేపు గురించి బైబిల్లో రాయబడిన మొదటి మాట ఏంటంటే నీతిమంతుడు అని రాయబడింది. ఏం రాయబడింది? నీతిమంతుడు. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము
18, 19 వచనాలు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, పెన్నుతో అండర్లైన్ చేసుకోండి, భర్త అయిన యోసేపు గురించి ఏం రాయబడింది బైబిల్లో? నీతిమంతుడై ఉండి. సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ యోసేపు అనే యవనస్తుడికి వివాహం కుదిరింది, ఎంగేజ్మెంట్ అయింది, ప్రధానమైంది. బైబిల్ కాలంలో వివాహము ఈనాటి వివాహ వ్యవస్థలాగా ఉండేది కాదండి. యోసేపు కాలంలో వివాహం ఎలా ఉండేదంటే, ప్రధానం అయ్యిందంటే ఎంగేజ్మెంటు వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా పిలిచేవారు. అయితే కలిసి కాపురం చేయనిచ్చేవారు కాదు. 1 సంవత్సరం వరకు వాళ్ళు తమ పవిత్రతను కాపాడుకోవడానికి గ్యాప్ ఉండేదన్నమాట. అంటే ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి గ్యాప్ ఎంత? 1 సంవత్సరం. వారి ఇళ్లల్లో ఉన్నప్పటికీ వారిని భార్యాభర్తలుగానే పిలిచారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా డైవర్స్ తీసుకోవాలి. ఇప్పుడైతే అలాంటిది లేదు, ఎంగేజ్మెంట్ అయినా ఈజీగా మనం దాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాం. కానీ బైబిల్ కాలంలో ఒకసారి ఎంగేజ్మెంట్ అయిందంటే, ప్రధానం అయిందంటే, వారు విడిపోవాలి అంటే సాధ్యం కాదు, ఖచ్చితంగా విడాకులు తీసుకోవాల్సిందే. ఆ రీతిగా మరి ఈ యొక్క యోసేపుకి ప్రధానమైంది. ఏ అమ్మాయితో అయింది? మరియతో ప్రధానమైంది. అయితే ఆయనకు ఒక షాక్ న్యూస్ తెలిసిందనమాట. ఏమిటి ఆ షాక్ న్యూస్ అంటే, ఈ సంవత్సర కాలంలో ఆమె గర్భవతి అయిందని ఆయనకు ఒక వాయిస్ న్యూస్ వచ్చేసింది. ఆ వార్త తెలిసినప్పుడు ఆయన ఏం చేశాడో మత్తయి తన యొక్క సువార్తలో 18వ వచనం నుండి 25 వచనాల్లో తెలియచేశాడు. ఆయన గురించి మనకు పరిచయం చేస్తూ ఒక మాట అన్నాడు. యోసేపు ఎవరట? నీతిమంతుడు. ప్రియమైన యవనస్తులారా, ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు, ఆలోచన చేయండి. యవన కాలంలో ఉన్న యోసేపు ఎలా జీవించాడండి? నీతిగా జీవించాడు, యథార్థంగా జీవించాడు, నీతిమంతునిగా జీవించాడు. ఆయన యవన కాలంలో ఉన్నాడు. బహుశా ఆయనకి 20 లేదా 22, 23 సంవత్సరాల వయసు ఉండొచ్చు. వివాహం కాలేదు, ప్రధానం మాత్రమే అయింది. అయినప్పటికీ ఆయన యవనస్తుడైనటువంటి యోసేపు నీతిమంతునిగా జీవించాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? కొత్త నిబంధన గ్రంథంలో రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని రాయబడింది. అంత మాత్రమే కాదు, 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ప్రియులారా, మానవుడు జన్మతః పాపంలో పుట్టాడు, పాపంలో పెరుగుతున్నాడు. ఈ పాపి అయిన మానవుడు నీతిమంతుడిగా ఎలా మారతాడు? అది ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యమో చెప్తా ఉన్నాడు. ఎలా సాధ్యం అంటే, రోమాపత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో ఒక పాపి నీతిమంతుడిగా ఎలా మారతాడో చెప్పాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 22వ వచనం, యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఏమవుతాం? మనం నీతిమంతులం అవుతాం. పాపి అయిన మానవుడు దేవుని ఎదుట నీతిమంతుడిగా ఎలా మారతాడు? యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తు యొక్క నీతి మనకు ఆపాదించబడుతుంది. అప్పుడు మనం నీతిమంతులం అవుతాం. దీన్నే జస్టిఫికేషన్ అంటారు. నీతిమంతులుగా తీర్చబడుట అనేటువంటి సిద్ధాంతంలో ఈ సత్యాన్ని మనం గ్రహించవచ్చు. 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా పౌలు ఈ విషయాన్ని రిపీట్ చేశాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నా, దయచేసి గమనించండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. రోమాపత్రికలో మానవుడు పాపి అని, ఈ పాపి అయిన మానవుడు ఎలా నీతిమంతుడిగా తీర్చబడతాడో చాలా క్లియర్గా 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు, 5వ అధ్యాయం వరకు తెలియచేశాడు. ప్రియులారా, మనమందరం పాపులం, ఏ భేదం లేదు, అందరూ పాపులే. ఇక్కడ చిన్న పాపని పెద్ద పాపని భేదం లేదండి. యవనస్తులారా, సహోదరి సహోదరులారా, మనము దేవుని ఎదుట నీతిమంతులుగా మారాలి అంటే ఏం చేయాలి? మరి నీతిగా జీవించడం కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. కొంతమంది అనుకుంటారు, మేము నీతిగానే జీవిస్తున్నాం, పుట్టిన కాడి నుంచి ఒక దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఏ పనులు చేయలేదు, నా అంత నీతిమంతులు మా పేటలోనే లేరు అనుకుంటారు చాలామంది.
కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మన నీతి క్రియలు ఆయనకి మురికి గుడ్డల వలె కనబడుచున్నవి. నీ నీతి క్రియలు, నా నీతి క్రియలు దేవునికి ఎలా కనపడుతున్నాయి? మసిగుడ్డలా కనపడుతున్నాయి. అందమైన మసిగుడ్డ ఎక్కడైనా చూసారా? ఉంటుందా? దాని నిండా మసే. మన జీవితం కూడా అదేనండి. మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, పాపంలో జీవిస్తున్నాం. ఎంత నీతిగా ప్రయత్నించాలన్నా మన నీతి దేవుని దృష్టికి ఎలా కనపడుతుంది? మురికి గుడ్డల్లా కనపడదు. అందుకే ఏం చేయాలో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన పాపులమైన మనల్ని నీతిమంతులుగా మార్చడానికి కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. దేవదూత యోసేపుతో అంటున్నాడు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక నీవు ఆయనకి యేసు అనే పేరు పెట్టాలి. యేసుక్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. పాపులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి వచ్చాడు. మన పాపాన్ని క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీలో ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే, నీతిమంతులుగా తీర్చబడకపోతే ఇప్పుడే ఇక్కడే మీ పాపాల విషయమై పశ్చాత్తాపడండి. యేసుక్రీస్తు రక్తములో కడుక్కొనండి. యేసయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నీ రక్తముతో నా పాపాన్ని కడిగి నన్ను శుద్ధి చేయి ప్రభువా, నన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చిదిద్దు ప్రభువా అని మనం పశ్చాత్తాపడితే ఎంత ఘోర పాపినైనా సరే ఆయన ఎలా మారుస్తాడు? నీతిమంతులుగా మారుస్తాడు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఒక పాపి ఎలా మారిపోతాడు? నీతిమంతులుగా మారిపోతాడు. ఆయన సిలువలో చేసిన ఆ బలమైన కార్యాన్ని మీద మనం విశ్వాసం ఉంచాలి. యేసు నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడని మనం విశ్వసించితే దేవుని యొక్క నీతి మన మీదకు వస్తుంది. దేవుని యొక్క నీతి మనకు ఆపాదించబడుతుంది. అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రియులరా, అయితే యోసేపు అనేటువంటి ఈ యవనస్తుడు నీతిమంతుడిగా జీవించాడు. ఆయన నీతి యేసుక్రీస్తు వలన కలిగిన నీతి కాదు. ఎందుకని? అప్పటికి ఇంకా యేసయ్య ఈ భూమి మీదకి రాలేదు. మరి ఆయన ఎలా నీతిమంతుడిగా జీవించాడు? పాత నిబంధన భక్తులందరూ కూడా నీతిమంతులుగా ఎలా జీవిస్తారంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల కలిగేటువంటి నీతి. ఆ దినాల్లో మోషే ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని తూచే తప్పకుండా పాటిస్తూ 10 ఆజ్ఞల్ని పాటిస్తూ యథార్థంగా దేవునికి ఇష్టంగా ఈ యవనస్తుడు జీవించాడు. ప్రియులారా, ఆయనకి ఎంగేజ్మెంట్ అయినప్పుడు చాలా సంతోషపడి ఉంటాడు. దేవుడు మంచి భార్యని నాకు ఇచ్చాడు, లేదా మంచి విశ్వాసిని నాకు భాగస్వామిగా ఇచ్చాడు, ఒక గుణవతి అయిన భార్యని నాకు ఇచ్చాడని ఆయన సంబరపడుతున్న వేళ ఒక విషాదకరమైన వార్త ఆయనకి అందింది. ఏమిటా వార్త? నీ భార్య గర్భము ధరించింది. ఆ వార్త విన్నప్పుడు ఆయన ఏం చేశాడో మనం చూద్దాం. రెండవ విషయాన్ని మనం చూద్దాం. యోసేపు దయగలిగిన వాడు. యోసేపు ఎవరండి? మొదటిది నీతిమంతుడు, రెండవది దయగలిగిన వాడు. ఆయన మరియను ఎంతగా ప్రేమించాడంటే మరియ పట్ల ఎంత దయ చూపించాడో ఆయన గురించి రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక, పెన్నుతో అండర్లైన్ చేసుకోండి ఆ మాట, ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక అమ్మాయి గర్భం ధరిస్తే ఏమైందో తెలుసా? ఈయనకి ఎంత రైట్ ఉందంటే ఆ అమ్మాయిని గవిని దగ్గరికి తీసుకెళ్ళి పెద్దల ముందు నిలబెడతారు. ఇదిగో నాకు ప్రధానమైనటువంటి నా భార్య వ్యభిచారం ద్వారా ఈమె గర్భం ధరించిందని చెప్తే అది నిజమని తెలిస్తే ఆమెను రాళ్లతో కొట్టి ఏం చేస్తారు? చంపుతారు. అలా చంపగలిగేటువంటి హక్కు ఆయనకుంది. ఎవరికి? యోసేపుకి. అయినప్పటికీ తన హక్కులను ఆయన ఉపయోగించుకోలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన దయగలిగిన మనసు కలిగిన వాడు, ఆయన కరుణా హృదయుడు, ఆయన దయగలిగినటువంటి వాడు. విడిచిపెడదాం అనుకున్నాడు. అయితే పబ్లిక్గా కాదు విడిచిపెట్టాల్సింది. ఎలా అంట?
రహస్యముగా విడిచిపెడదాం అనుకున్నాడు. ఎందుకు ఆ అమ్మాయిని బజారుకి ఈడ్చి పరువు తీయటం ఎందుకు? ఆ అమ్మాయిని అవమానపరచడం ఎందుకు? ఆమె ఎందుకు గర్భవతి అయిందో మనకు అనవసరం. నేనైతే వదిలేద్దాం అనుకున్నా. ఎలా వదిలేయాలి? పబ్లిక్గా చేసి ఆమెను అవమానపరిచి ఆమె రాళ్లతో కొట్టి చంపించడం కాదు. ఏ పరిస్థితులు అలా జరిగిందో మనకు తెలియదు కాబట్టి రహస్యంగా విడిచిపెట్టాలి అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది. ఎంత మంచి మనసు అండి, ఎంత మంచి మనస్సు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి దయగలిగిన మనసు ఉందా? మనకి దయగలిగిన మనసు ఉందా? ఒకసారి నేను సేవకురాలు తెలంగాణలో సుల్తానాబాద్ అనేటువంటి స్థలంలో ఒక భార్యాభర్తల మీటింగ్లో ప్రసంగికులుగా వెళ్ళాం. నేను భర్త గురించి ఒక గంట సేపు మాట్లాడా. నా భార్య ఎలా ఉండాలో మాట్లాడింది. అంతా అయిపోయిన తర్వాత ఈ ఫ్యామిలీ సెమినార్ ద్వారా మీరు ఏమీ మేలు పొందారు అని అడిగితే వాళ్ళలో ఒక అమ్మాయి లేచింది, ఒక భార్య. ఆమె చెప్పిన మాట వింటే నేను షాక్ అన్నమాట. ఏం చెప్పిందో తెలుసా? ఆమె లేచి, ఈ ఫ్యామిలీ రిట్రీట్కి రాకముందు నా భర్త పరువు ఎప్పుడు తీద్దామా అని 24 గంటలు ఎదురు చూసేదాన్ని. నేను నా భర్తను అవమానపరచాలి, నా భర్త పరువు తీయాలి అని. ఈ సెమినార్కి వచ్చి దేవుని వాక్యం విన్న తర్వాత నా భర్త పరువు కాపాడాలని తీర్మానం చేసుకున్నా అంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఎంత గొప్ప మార్పు దేవుని వాక్యం ఆమె జీవితంలో తీసుకొచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు దయగలిగిన మనసుంటే నీ భర్తను ఎన్నడూ అవమానపరచకూడదు, నీ భార్యను అవమానపరచకూడదు, నీ పిల్లలను అవమానపరచకూడదు, నీ తోటి సహోదరులను ఏం చేయకూడదు? అవమానపరచు. ఎవరినైనా మనం అవమానపరుస్తున్నామంటే అర్థం ఏంటి? మన మనసు దయగలిగిన మనసా, కఠినమైన మనసా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. కఠినమైన మనసు. యోసేపు మనసు ప్రేమ కలిగిన మనసు, దయగలిగిన మనసు, క్షమించే మనసు, సహించే మనసు ఉందా? అలాంటి మనసు. ఇతరులను మనం గౌరవిస్తున్నామా, అవమానపరుస్తున్నామా? ఇతరులను గౌరవంగా పిలవడం నేర్చుకున్నామా మనం? ఎవరిలో ఒక తప్పు కనపడితే దాన్ని దాచిపెడుతున్నామా, దాన్ని బట్టబయలు చేస్తున్నామా? చెప్పండి, ఎక్కువ మంది ఏం చేస్తారు? దాచిపెడతారా, బట్టబయలు చేస్తారా? బట్టబయలు చేస్తారు. నీకు ఈ సంగతి తెలుసా అని ఊరంతా ప్రచారం చేస్తారు. అయినా ఎందుకు చెబుతున్నానంటే ప్రార్థన చేస్తావని చెబుతున్నాలే అంటారు. ఇది ఒక మాట. మళ్ళీ అంటారు ఎవరికి చెప్పాకంటారు, కానీ వీళ్ళు మాత్రం అందరికీ చెప్తా ఉంటారు. కానీ వాళ్ళ అమ్మాయి తప్పు చేస్తే మాత్రం ఎవ్వరికీ చెప్పరు. వేరే వాళ్ళ అమ్మాయి పొరపాటు చేస్తే మాత్రం పేట అంతా టామ్ చేస్తారు. ఇది అవమానపరచడం కాదా అని చెప్తా ఉన్నా నేను. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఎవరైనా ఒక తప్పులో ఉంటే దాన్ని మన మనసులో పెట్టుకొని దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రార్థన అనే పేరుతో కూడా ఎవ్వరికి ప్రచారం చేయకూడదు. ప్రార్థిస్తున్నామా, ప్రచారం చేస్తున్నామా? యోసేపు యొక్క జీవితంలో నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటంటే ఇతరుల పట్ల దయగలిగిన మనసు, ప్రేమ కలిగిన మనసు. సామెతల గ్రంథం ఏం చెప్పిందో తెలుసా? ప్రేమ దోషములను కప్పును. ఏంటి? ప్రేమ దోషములను కప్పును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలుగచేయి. దేవుని బిడ్డలమైన మనం ఒక తీర్మానం చేసుకుందాం ఈరోజు. నేను ఎవ్వరిని అవమానపరచను. చెప్పండి అందరూ ఒకసారి ఈ మాట. నేను ఎవరిని అవమానపరచను, ఎవరి పరువు నేను తీయను. ఒకవేళ వాళ్ళలో తప్పుంటే ఉండొచ్చు. నిజానికి మరియలో ఏ తప్పు లేదు. ఎందుకంటే ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఎలా ఉన్నాం మనం? దేవుని బిడ్డలు. మనం మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రభు బలలో చేయి వేస్తున్నాం. నీ తోటి సహోదరులని అవమానకరంగా మాట్లాడుతున్నావా? వాళ్ళ పరువుని కాపాడే వాళ్ళగా ఉన్నామా? వాళ్ళ పరువుని బజారుకి ఇడ్చేవాళ్ళలాగా ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. మొదటి మాట, ఆయన నీతిమంతుడు. రెండవ మాట, ఆయన దయగలవాడు. మూడో మాటలోకి వెళ్ళే ముందు ఒక మాట చెప్తా మీకు. 20వ వచనం చూడండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొను
చుండగా. యోసేపు ఎంత దయగలవాడో తెలుసా? తొందరపడి నిర్ణయాలు చేసేవాడు కాదు. ఒకవైపు విడాకులు ఇద్దామనే ఆలోచన వచ్చింది, అది ఎలా ఇవ్వాలా అని ఆలోచన చేస్తున్నాడు. పబ్లిక్గా మనం చేయకూడదు, చేస్తే అది రహస్యంగా ఏదో 2-3 సమక్షంలో తీసుకోవాలి. అంతేగాని ఆ గేట్ దగ్గరికి వెళ్ళి, యెరూషలేము గుమ్మం దగ్గరికి వెళ్ళి, లేకపోతే నజరేతులో ఉన్నటువంటి ఆ సెంటర్కి వెళ్ళి చేయకూడదు అనుకుంటున్నాడు. అనుకొని తొందరపడి నిర్ణయం చేసుకోవాలా. ఏం చేశాడు ఆయన? అతడు ఈ సంగతులను గురించి ఏం చేస్తున్నాడట? ఆలోచిస్తున్నాడు. మనమైతే ఆలోచన లేదు, ఏమి లేదు. అటు జరిగిందా, అటైతే ఈ పని చేద్దాం మనం. ఇక తొందరపడి నిర్ణయాలు చేస్తాం మనం. నీతిమంతులు, దయగలిగిన వారు తొందరపడి నిర్ణయాలు ఎన్నడూ చేయకూడదు. మనం చేయబోయే నిర్ణయం అది వాక్యానుసారంగా ఉందా లేదా, అది దేవుని చిత్తమా కాదా, అసలు ఎందుకు జరిగింది, దీని వెనక ఏముందో అని ఆలోచన చేసుకుంటూ, బహుశా ఆయన ప్రార్థన చేస్తున్నాడేమో తెలియదు, బైబిల్లో లేదు ప్రార్థన చేస్తున్నాడని. ఆయన ఆలోచిస్తూ, ఆయన దేవునితో ఆయనకి సరైన సంబంధం ఉంది, సరైన సహవాసం ఉంది, ఆయన దేవుని బిడ్డగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, దేవుని వాక్యాన్ని అనుసరించేవాడుగా ఉన్నాడు కనుక ఆయన ప్రార్థన చేస్తూ ఆలోచిస్తూ అలా నిద్రలోకి వెళ్ళిపోయాడు. చాలాసేపు మంచం మీద పడుకొని పాపం అటు ఇటు దొర్లు ఉంటాడు, నిద్ర పడతలేదు, ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి. ఒకవైపు ఆమె పరువు కాపాడాలి, మరోవైపు విడాకులు కూడా తీసుకోవాలి. ఇది ఎలా సాధ్యం? అసలు ఎవరిని కలవాలి, ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశాడేమో మనకు తెలియదు. వెంటనే దేవుడి దగ్గర నుంచి ఆయనకి జవాబు వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. తొందరపడి నిర్ణయాలు చేయకూడదు మనం ఎప్పుడు కూడా. చిన్న కష్టం రాగానే నేను ఉండను, వెళ్ళిపోతా ఇక్కడి నుంచి అంటారు కొంతమంది. ఏం తీర్మానాలు? తొందరపాటు చేసే తీర్మానాలు ఉండకూడదండి. ఏంటి ఇలా చేస్తున్నారేంటి, ఈ ఉద్యోగం నేను చేయనిక, నేను ఉండను ఈ ఉద్యోగంలో అంటారు. తొందరపాటు నిర్ణయాలు అన్నమాట. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు చేయకూడదండి. దేవుని బిడ్డలంగా మనం ఆగాలి, ఆలోచించాలి, ప్రార్థించాలి, దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా ముందుకు మనం వెళ్ళాలి. నెక్స్ట్ 3వ విషయము, దేవునికి విధేయత చూపినవాడు. ఒబీడియంట్ పర్సన్, విధేయుడు, దేవునికి విధేయత చూపించినవాడు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నా. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు. స్వప్న అంటే ఏమిటి? కళ. చాలామంది ఆడపిల్లలు పెట్టుకుంటారు స్వప్న అని. స్వప్నమందు దేవదూత అతనికి ప్రత్యక్షమయ్యాడు, ప్రభువు దూత. ప్రియులారా, యోసేపు యొక్క జీవితంలో 4 డ్రీమ్స్ ఉన్నాయండి. 4 డ్రీమ్స్ హెడ్డింగ్ పెట్టుకోండి. 4 కళలు. యోసేపుకి ఎన్ని కళలు వచ్చాయి? 4 కళలు. 4 కళలు మరి బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. రాసుకుంటా. ఫస్ట్ డ్రీమ్ ఎక్కడుందంటే 1:20 ఉంది. 1వ అధ్యాయం 20వ వచనంలో మొట్టమొదటి కళ, మొట్టమొదటి స్వప్నం. 2వ కళ 2వ అధ్యాయం 13వ వచనం. సెకండ్ డ్రీమ్ 2వ కళ 2వ అధ్యాయం 13వ వచనం. 3వ కళ థర్డ్ డ్రీమ్ 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనం. చివరిగా 4వ కళ ఫోర్త్ డ్రీమ్ 2వ అధ్యాయం 22-23 వచనాలు. 2వ అధ్యాయం 22-23 వచనం. ఈ 4 కళలు కూడా మత్తయి సువార్తలో రాయబడ్డాయి. చెప్పండి, యోసేపుకి ఎన్ని కళలు వచ్చాయి? 4 కళలు. దేవుడు కళల ద్వారా ఆయనతో మాట్లాడాడు. దేని ద్వారా మాట్లాడాడు? కళల ద్వారా ఆయనకి పాత నిబంధన బైబిల్ మాత్రమే ఉంది. అప్పటికి ఇంకా కొత్త నిబంధన గ్రంథం ఇంకా రాలేదు. దేవుడు ఆయనతో మాట్లాడటానికి కళను ఆధారంగా చేసుకున్నాడు. కళ ద్వారా తన బిడ్డతో ఆయన మాట్లాడాడు. చెప్పండి, యోసేపుకి ఎన్ని కళలు వచ్చాయండి? 4 కళలు. మొదటి కళ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. యోసేపు యొక్క మొదటి కళ చూడండి. మొదటి కళలో ఎవరు ప్రత్యక్షమయ్యారు? ప్రభువు దూత. 20వ వచనం. అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. దీన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే, ఒకవైపు భయపడుతున్నాడు, మరోవైపు ఆలోచిస్తున్నాడు, భయం కూడా ఆయనకి ఉంది. ఏం చేయాలని భయపడుతుంటే, దేవదూత భయపడబాకు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు తెలుసా? ఆమె గర్భము ధరించినది దేనివల్ల? పరిశుద్ధాత్మ వలన కలిగినది. అంతేగాని పాపం వల్ల కాదు. నువ్వు అనుకుంటున్నట్టు పాపం వలన ఆమె గర్భం ధరించలేదు.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ఒక అద్భుతము ద్వారా ఆమె గర్భము ధరించింది. తర్వాత ఏమైందో చెప్తున్నాడు 21వ వచనం. ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టాలి. ఒక మగపిల్లాడు పుడతాడయ్యా, ఆయన ఎందుకు పుడతాడో తెలుసా? ఆయన ఒక పర్పస్తో భూమి మీదకి వస్తున్నాడు. ఏమిటా పర్పస్? ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. ఆయన రక్షిస్తాడు కాబట్టి అదే అర్థముతో కూడిన పేరు పెట్టాలి, యేసు అనే పేరు పెట్టాలి. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. రక్షకుడు అనే పేరు పెట్టాలి. 22వ వచనంలో మత్తయి తన సువార్తలో పాత నిబంధన వచనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. 22వ వచనం, ఇది దేవదూత చెప్పిన వచనం కాదండి, ఇది ఎవరు చెప్పిన మాట? మత్తయి పాత నిబంధన బైబిల్లో యెషయా గ్రంథంలో వ్రాయబడిన వచనాన్ని ఎత్తి ఇక్కడ రాస్తున్నాడు. ఏమిటా మాట? 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురని ప్రభు తన ప్రవక్త ద్వారా, ప్రవక్త ఎవరంటే యెషయా, పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఇక్కడ యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు. 18వ వచనంలో క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు. ఇక్కడ యేసు ప్రభు వారికి 3 పేర్లు ఉన్నాయి. 18వ వచనంలో క్రీస్తు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. 20వ వచనంలో యేసు, యేసు అంటే రక్షకుడు. 23వ వచనంలో ఇమ్మానుయేలు, ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు. దేవుడు చెప్తున్నాడు, దేవదూత చెప్తున్నాడు, యోసేపు మరియను చేర్చుకోవడానికి భయపడొద్దు, ఆమె గర్భము ధరించింది పాపం వలన కాదు. మరి దేనివల్ల? పరిశుద్ధాత్మ వలన. ఆమె ఒక కుమారుని కంటుంది, ఆ కుమారుడు ప్రజలను పాపము నుండి ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఆ కుమారుడికి నువ్వేం పేరు పెట్టాలో తెలుసా? యేసు అనే పేరు పెట్టాలి. యేసు అనే పేరు పెట్టాలి. మత్తయి మనందరికీ చెప్తున్నాడు, అదిగో యెషయా చెప్పిన ప్రవచనము కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టిననే వచనాన్ని కోట్ చేశాడు. ఆ ప్రవచనం ఇక్కడ ఏమైంది? నెరవేరింది. ఎవరిలో నెరవేరింది? ఆ కన్యక ఎవరు? మరియ ద్వారా యెషయా ప్రవచనం ఏమైంది? నెరవేరింది. మరి ఈ మాట చెప్పినప్పుడు యోసేపు ఎలా రెస్పాండ్ అయ్యాడో మనం చూద్దాం. ఎలా స్పందించాడు చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనం చదవనా? యోసేపు నిద్ర మేలుకొని, కల అయిపోయింది, లేచి కూర్చున్నాడు. ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని, దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి, దేవుని మాటకు లోబడ్డా లేదా? అసలు మనమైతేనా కల వచ్చిందా, కల ఎవరు నమ్ముతారులే అనుకుంటాం మనం. అవి ఆలోచిస్తున్నాం కాబట్టి అలాంటి కల వచ్చిందిలే అనుకుంటాం మనం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు యోసేపుకి బయలుపరిచాడు. ఆ కళ సాక్షాత్తు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చిందని. దేవుని మాటకు లోబడ్డాడు. ఆయన వెళ్ళాడు మరియ దగ్గరికి, మరియను తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఇక ఆ రోజు నుండి వాళ్ళు కుటుంబముగా కలిసి ఉన్నారు. భార్యను చేర్చుకొని, ఆమె భార్యను చేర్చుకొని. చూడండి, దేవుని వాక్యానికి ఎలా లోబడ్డాడో, ఎంతగా విధేయత చూపించాడు. చాలామంది అంటారు, దేవుడు నాతో దర్శనం ద్వారా మాట్లాడాడు, నాతో కళ ద్వారా మాట్లాడాడు. కొంతమంది అంటారు కొంచెం ఓవర్ చేస్తూ, డైరెక్ట్గా మాట్లాడాడు, రాత్రి నా కళ్ళకి నిజంగా కనపడ్డాడని అంటారు. నేనేమంటున్నానంటే, దేవుడు నీతో ఎలా మాట్లాడాడో అది గొప్ప విషయం కాదు. అర్థమైందా మీకు? కళ ద్వారా మాట్లాడా, దర్శనం ద్వారా మాట్లాడా, ఏదో డైరెక్ట్గా నీకు కనబడి మాట్లాడాడంటే నువ్వేం గ్రేట్ అనేమి కాదు. ఎలా మాట్లాడాడో ముఖ్యం కాదు, మాట్లాడిన మాటకు లోబడ్డామా లేదా అనేది ముఖ్యం. అర్థమైంది అనుకుంటే నేను ఏం చెప్పాలనుకున్నాను. చాలామంది అతిశయిస్తున్నారు ఈ దినాల్లో. దేవుడు నాకు దర్శనం ద్వారా మాట్లాడాడు, కళ ద్వారా మాట్లాడాడు, డైరెక్ట్గా రాత్రి మా ఇంటికి వచ్చాడు యేసయ్య అంటారు కొంతమంది. వస్తే రావచ్చు, అది తప్పని నేను అంటలా. ఎలా మాట్లాడాడో ముఖ్యం కాదు, కానీ ఏది ముఖ్యం? దేవుని మాటకు మనం లోబడ్డామా
లేదా అనేది చాలా ముఖ్యం. ప్రియులరా, టామ్ హేల్ అనే బైబిల్ పండితుడు ఏం చెప్పాడంటే, ఆయన తన వ్యాఖ్యానంలో ఇలా అన్నాడు: దేవుడు ఈ దినాల్లో, ఇప్పుడు ప్రస్తుతం ఈ దినాల్లో దేవుడు తన వాక్యము ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నాడు అన్నాడు. ఎవరి ద్వారా? దేని ద్వారా? వాక్యము ద్వారా మాట్లాడతాడు. కొంతమందికి దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కొంతమంది కళ ద్వారా కూడా మాట్లాడతాడు. ఎవరికి ఎలా చెప్తే అర్థమైద్దో అలా మాట్లాడతాడండి దేవుడు. ఈరోజు మనం దేవుని వాక్యం వింటున్నాం అంటే ఇప్పుడు మనతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు, సేవకుడు కాదు మాట్లాడుతుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు ఏం చేయాలి? ఆ మాటకు మనం విధేయత చూపించాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. మేము మోపర్లో ఒక మందిరాన్ని కట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఒకరోజు ఒక చక్కటి ప్రసంగం తయారు చేశాను నేను. టేబుల్ దగ్గర కూర్చొని చేస్తూ ఉన్నా, చాలా రోజులను చేస్తూ ఉన్నా. ఇక ఆదివారం ప్రసంగం చేయాలి. ప్రసంగం ఏంటనుకున్నారు? మందిరానికి కానుకలు ఇవ్వడం మీద. మందిర నిర్మాణం జరుగుతుంది, దానికి అది కట్టాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. దానికోసం నేను దినవృత్తాంతాల గ్రంథాలు అవన్నీ తీసుకొని దావీదు మందిర నిర్మాణం కోసం ఏం చేశాడు అనే ప్రసంగం తయారు చేస్తున్నానండి. ప్రసంగం అర్థమైందా? టైటిల్ ఏంటి? మందిర నిర్మాణంలో దావీదు యొక్క పాత్ర. 1, ప్రార్థించాడు, అవుట్లైన్ రాసుకున్నాను నేను. 2, ఇతరులను ప్రోత్సహించాడు, మీరు కూడా ఇవ్వండి అని. 3వది, ఆయన పోగు చేశాడు. ఆడదాకా బాగానే ఉంది. 4వ మాట రాయిపోయేసరికి దేవుడు నాతో మాట్లాడాడు. 4వ మాట ఏంటో తెలుసా? ఆయన కూడా ఇచ్చాడు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నాతో అంటున్నాడు, నువ్వేమిస్తావు చెప్పు అంటున్నాడు. సంఘాన్ని అడగబోతున్నావు కదా ఈరోజు, దేనికోసం డబ్బులు? మందిర నిర్మాణం కోసం అడగబోతున్నావు. వెరీ గుడ్, మంచిదే. దావీదు ఇచ్చాడు, ఇప్పుడు నువ్వేమి ఇస్తావు చెప్పు అన్నాడు. నేనేమి ఇస్తాను ప్రభువా అన్నా నేను. లేదు, నువ్వు ఇవ్వాలన్నాడు. నువ్వు ఇవ్వాలి. వెంటనే సేవకురాలు అప్పుడు వంటగదిలో చేపల కూర వండుతుంది, అది ఆదివారం కదా, వండుతూ ఉందన్నమాట. నేను వెంటనే ఆమెను పిలిచా, ఒకసారి ఇటు రామ్మా అన్న. నేను చాలా బిజీ అండి అంది. ఒకసారి ఆ స్టవ్ తగ్గించరా. ఏందంటే, దేవుడు నాతో మాట్లాడాడు అన్న. ఏం మాట్లాడాడు? నువ్వేమి ఇస్తావా అన్నాడు. ఏమి ఇవ్వాలి ఇప్పుడు మనం? అప్పుడు మా పిల్లల ఫీజు కట్టడానికి ఒక 5,000 రూపాయలు ఉంచాం, బీరువాలో దాచిపెట్టామన్నమాట. నెక్స్ట్ డే ఫీజు కడదామని. దేవుడు అంటున్నాడు, 5,000 తీసి నువ్వు ఈరోజు పోయి మందిరంలో ఇవ్వు, పరిచారకుల చేతికి అప్పగించు ఆ డబ్బులు. వెంటనే సేవకురాలు, తప్పకుండా దేవుడు మనతో మాట్లాడు కాబట్టి మనం చేద్దాం ఆ పని, మనం ఆ మాటకి విధేయత చూపిద్దాం. వెంటనే దేవుని మందిరానికి వెళ్ళాం. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఆ రోజు జరిగింది మొత్తం చెప్పే ప్రసంగంలో. ఈరోజు ప్రభు నాతో మాట్లాడాడు. 4వ మాట, ప్రార్థించాడు, ప్రోత్సహించాడు, పోగు చేశాడు. చివరిది, తాను కూడా ఇచ్చాడు. దేవుడు నన్ను అడిగాడు, ఇదిగో నేను ఇప్పుడే ఇస్తున్నానని. ప్రసంగం చెప్తూనే మధ్యలో పరిచారకులను పిలిచి ఆ 5,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఇవ్వండి అని అప్లికేషన్ ఇచ్చాను అన్నమాట. దేవుడు నాతో ఎలా మాట్లాడాడు ఆ రోజు? వాక్యము ద్వారా మాట్లాడాడు. నేను అంటాను, ఎలా మాట్లాడాడో ముఖ్యం కాదు, ఎలా అయినా మాట్లాడతాడు దేవుడు. ఎలా అయినా మాట్లాడతాడు. మాట్లాడిన దానికి ఏం చేయాలి? మనం లోబడాలి. వీ షుడ్ షో ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి మనం లోబడాలి. దేవుని వాక్యానికి లోబడాలి. ప్రియులరా, 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేశాం. మొదటిగా నీతిమంతుడు, 2వదిగా దయగలవాడు, 3వదిగా దేవుని వాక్యానికి విధేయుడు. మిగిలిన 4 విషయాలు దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి, వీలైతే మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు. ప్రార్థన చేయండి. యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు. నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావా? నువ్వు అనుకుంటున్నావు నేను కూడా నీతిమంతుడేనని. మన నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నాయని బైబిల్ చెప్తా ఉంది. ప్రార్థన చేసుకుందాం. మన పాపం విషయమై పశ్చాత్తాపడదాం. యేసయ్యా, నేను పాపినయ్యా, నీ రక్తంలో నా పాపాన్ని కడుగయ్యా అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. పాప క్షమాపణ వేడుకుందాం. అయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేద్దాం. యోసేపు దయగలిగిన వాడు. ఇతరులను అవమానపరిచేవారుగా ఉన్నామా? పరువు కాపాడేవారుగా ఉన్నామా? పరువు తీసేవారుగా ఉన్నామా? దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం.
అయ్యా ఆ దయగలిగిన మనసు, ఆ ప్రేమగల మనసు నాకు దయచేయ. ఎవరిని అవమానకరంగా మాట్లాడకుండా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. యోసేపు మా దేవుని మాటకు లోబడినట్లుగా నేను కూడా నీకు లోబడే మనసు ఈ ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఈ డిసెంబర్ మాసములో మొదటి ఆదివారం యోసేపు యొక్క జీవితాన్ని, మరియ భర్త అయిన యోసేపు జీవితాన్ని మా ముందుంచావు. యోసేపు వలె మేము కూడా నీతిమంతులుగా మారడానికి మాకు సహాయం చేయండి. ఇంకా ఇక్కడ ఎవరైతే నీతిమంతులుగా మారకుండా ఇంకా పాపంలో జీవిస్తున్నారో, మారు మనసు లేని వారుగా ఉన్నారో, అలాంటి వారిని ఇప్పుడే మీరు దర్శించండి. వారికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ వారికి దయచేయండి. మీ రక్తములో వారి పాపాలు కడుక్కోవడానికి సహాయం చేయండి. దేవాన్ని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మేమందరం నీతిమంతులుగా మారడానికి మాకు సహాయం చేయండి. యేసయ్యా, యోసేపులో ఉన్న ఆ దయగలిగిన మనసు, అవమాన పరచనలనేటువంటి ఆ మంచి మనసు నాకు దయచేయండి, మాకు కూడా దయచేయండి ప్రభువా. ఇతరుల గురించి మేము ఎక్కడ చెడుగా మాట్లాడకుండా, ఇతరుల లోపాలని, పాపాలని బట్టబయలు చేసేవారుగా ఉండకుండా, ప్రేమ దోషములను కప్పును అనే వాక్య ప్రకారం ఇతరుల దోషాలని దాచిపెట్టేవారుగా ఉండటానికి మాకు సహాయం చేయండి. అనేక సార్లు బట్టబయలు చేసామయ్యా, మమ్మల్ని క్షమించండి తండ్రి. యోసేపు లాంటి దయగలిగిన మనసు దయచేయండి నాయన. యోసేపుతో నువ్వు మాట్లాడినప్పుడు మరియను చేర్చుకున్నాడు ప్రభువా. అలాంటి మంచి మనసు మాకు దయచేయండి. నీ వాక్యానికి లోబడే మనసు దయచేయండి. నువ్వు అనేక వాక్యాల ద్వారా మాతో మాట్లాడుతున్నావయ్యా. మేమే తండ్రి అనేక సార్లు అవిధేయత చూపిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీ మాటకు లోబడే మనసు మాకు దయచేయండి. మీ చిత్తమైతే మిగిలిన విషయాలు వచ్చే ఆదివారం మాతో మాట్లాడమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. యోసేపు లాంటి నీతిగా జీవించడం, యోసేపు లాంటి దయగలిగిన మనసు, విధేయత కలిగిన మనసు ఈ వాక్యాన్ని వింటున్న మా అందరికీ బోధిస్తున్న నాకు కూడా దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. పలహారం ఉందండి, పలహారం కొరకు ప్రార్థన చేసి మనం తీసుకొని వెళ్దాం.